ప్రియమైన నా బిడ్డా, నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు, నన్ను లెక్క చేయడం లేదు, నా మాటలు సులకనగా తీసుకుంటున్నావు. నేనంటే నీకు భయము భక్తి లేదు. నేను నిన్ను సృష్టించిన సృష్టికర్తనని నీవు మరిచిపోయి జీవిస్తున్నావు. పెద్దల పట్ల గౌరవము, స్నేహితుల పట్ల గౌరవము, బంధువులు పట్ల గౌరవము, దైవజనులు పట్ల భయము, నీ భార్య పట్ల భర్త పట్ల భార్య, మీరిద్దరి పట్ల భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. అలా గుణమే నీ బిడ్డలు కూడా భయము భక్తి లేకుండా, నేనంటే లెక్క లేకుండా వాళ్ళ నీవలే జీవిస్తున్నారు. నీకేమైనా అర్థమైందా? ఎందుకంటే నేను చెప్పే మాటలు వినాశనము నుండి నిన్ను పరలోక రాజ్యం చేర్చే మాటలే నేను చెబుతున్నాను. నీవు మాత్రము వినాశనమును కోరుకుంటున్నావు. ఎందుకంటే ఆది తల్లిదండ్రులు ఆజ్ఞ అతిక్రమించారు, వారు పాపము కట్టుకున్నారు, వారు దేవుని చేత తృణీకరింపబడ్డారు. అలాగనే నీవు కూడా అడుగడుగునా పాపము చేస్తూ పాపములోనే జీవిస్తున్నావు. నీవు ఎప్పుడు నన్ను తెలుసుకుంటావు? నీవు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు? నీ భార్య ఎప్పుడూ నన్ను అర్థం చేసుకుంటాది? నీ బిడ్డను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నేను అనేకసార్లు మీ కుటుంబాన్ని పరీక్షించాను. ఎలాగంటే అనారోగ్యము, వ్యాధి బాధలు, కష్టాలు, సుఖాలు, అనేకమైన శ్రమలు ద్వారా డబ్బు లేకపోవటం, ఇంకా క్లిష్ట పరిస్థితులు నీకు తెప్పించి నిన్ను పరీక్షించాను. అయినా నీవు అర్థం చేసుకోవడం లేదు. నీకోసం నేను ప్రతిరోజు బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను. నీవు ఎప్పుడు నన్ను తెలుసుకుంటావని ఎదురుచూస్తున్నాను. నీవు ఎప్పుడూ నా దగ్గరికి వస్తావని, నీ రాకకై నేను ఎదురుచూపులు చూస్తున్నాను. అయినా నీవు రావడం లేదు. వస్తున్నావు కాని నామకార్థముగా. నీవు నా మాటలు ఆలకిస్తావు, నామకార్థముగా అందరూ వస్తున్నారు కదా అని నేను కూడా వచ్చి కూర్చుంటాను అని కూర్చుని కొంతసేపు అయిన తర్వాత మరల తిరిగి వెళ్ళిపోతావు. అదేనా నేను నీకు నేర్పించింది? నేను నీకోసం ఎన్నో త్రోవలు తెరిచి ఉంచాను. నీవు ఏ త్రోవలో వస్తావా, ఏ త్రోవలో వచ్చిన పరవాలేదు అని ఎదురుచూశాను, కాని నీవు రాలేదు. బైబిల్ వాక్యమును చదువుము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు నరులు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీలో చెడు ఆలోచనలు నీలోనికి రాకూడదు. త్రాగుడు, జూజం, పేకాట, గుండాట, కోడిపుంధాలాట, పబ్జీ గేమ్లు, అసూయ, దేశము, కుట్ర, కుతంత్రాలు, లంచం పుచ్చుకొనుట, కక్షలు, పగలు, కామ తత్వము, వ్యభిచారము, స్వార్థము లాంటి చెడు గుణాలు నీలో ఉండకూడదు. ఎదుటివారు ఎదుగుతూ ఉంటే వాని గురించి నీవు చెడుగా మాట్లాడకూడదు. ఆది తల్లిదండ్రులు ఆజ్ఞ మీరిన విధముగా నీవు మీర కూడదు. 10 ఆజ్ఞలకు అనుగుణంగా జీవించాలి. ఇక నీవు నాయందు భయభక్తులు కలిగి నా త్రోవలో జీవిస్తే నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. నీవుధన్యుడవగుదు, నీకు మేలు కలుగుతుంది. ఈ మాటలు నీ ప్రభువుడను నీ దేవుడనైన యేసయ్యను నీకు తెలియజేస్తున్నాను. ఆమెన్.